ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఈ రోజు నువ్వు వింధ్య గురించి ఎంతైతే ఆలోచిస్తున్నావో నా గురించి కూడా అంతే ఆలోచించాలి. నీలో సగభాగం వింధ్య అయితే మిగతా సగభాగం నేను బావా. ఇది అన్యాయం బావా. అత్తయ్యను పిలు, కనీసం ఆశీర్వాదం తీసుకునైనా వెళ్తాను. అత్తయ్య. మౌనిక ప్లీజ్, మౌనిక వెళ్ళిపో. అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను, అర్థం చేసుకో. ఎన్నాళ్ళు దాస్తావు బావా? ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిందేగా. అయినా నేను సమాధానం చెప్తానుండు. అత్తయ్య, సిస్టర్, నా మాట విను మౌనిక. వాళ్ళకి తెలిస్తే నన్ను అదోలా చూస్తారు. అమ్మ వింధ్య తట్టుకోలేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో మౌనిక. ఊరుకో బావా, ప్రతి దానికి కంగారు పడతావు. నువ్వు అత్తయ్య, వింధ్య సిస్టర్, అత్తయ్య ప్లీజ్ మౌనిక ఉండు బావా. నువ్వు నువ్వేంటిక్కడ? ఏమండి, మీరేంటి దాని బ్రతిమలాడుతున్నారు? అది ఏంటికి వచ్చిందేంటి? రాగానే మెడపట్టి బయటికి పంపించకుండా అసలు దాంతో మీ డిస్కషన్ ఏంటి? ఏ మౌనిక, ఎందుకొచ్చావు? ఎలా ఉన్నావత్తా? పెళ్లి జరిగిపోయింది కదా, అంత బానే ఉంది కదా, మళ్ళీ దేనికోసం వచ్చావు? నీ ఆశీర్వాదం తీసుకోలేదు కదత్తా. నా పెళ్లి రోజు నువ్వు అక్షంతలు కూడా వేయలేదు. నేను అబద్ధం ఆడుతున్నానని ఆ రోజు నీకు అనుమానం వచ్చింది కదా. చూడండి, నా పెళ్లి కూడా జరిగిపోయింది. నా మెళ్ళో తాళి కూడా ఉంది. నాకు భర్తున్నాడు, నాకు కుటుంబం ఉంది. ఇప్పటికైనా నన్ను నమ్మి ఆశీర్వదించొచ్చు కదా అత్తయ్య. అత్తయ్య, దీంతో డిస్కషన్ వద్దు. ముందు దాన్ని బయటికి పంపించండి. వింధ్య, ఆగు. ఏంటి, నేను ఆశీర్వదిస్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? సరే, నిన్ను ఆశీర్వదిస్తాను. థ్యాంక్స్ అత్తా. దీనికోసం ఇంకో జన్మైనా ఎత్తాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ దేవుడు నా బాధ ఆలకించి కరుణించాడు. బావా, రా బావా, అక్కడే నించున్నావేంటి? అత్త ఆశీర్వాదం తీసుకుందాన్రా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ కొత్తగా పెళ్ళైతే నువ్వు నీ భర్త కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి గాని నా భర్తని పిలుస్తున్నావేంటి? ఇప్పుడు ఇక్కడ నా భర్త లేడు కదా సిస్టర్, అందుకే మీ ఆయన్ని రమ్మంటున్నాను. బావా రా. ప్రస్తుతానికి మా ఆయన ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, పళ్ళు రాలగొడతాను. మీ ఆయన ప్లేస్లో మా ఆయన ఉండడం ఏంటి? చూసారా అత్తయ్య, పెళ్లి చేసుకున్నా కానీ దీని గుణం మారలేదు. ఏయ్ మౌనిక, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకుండా మళ్ళీ ఏంటిది? హ్యాపీగా ఉండాలనంటే మొగుడు పిల్లలు కలిసి ఉండాలి కదా. తాళి కట్టాడు, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా గురించి ఆలోచించాలి కదా. ఏం బావా? సూపరే, నీకు తగ్గ మొగుడే దొరికాడన్నమాట. తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయాడంటే
మొదటి రోజే నీ గురించి వాడికి బాగా తెలిసి ఉంటుంది. అందుకే నిన్ను వద్దనుకుని పారిపోయి ఉంటాడు. అయినా తాళి కట్టిన నీ మొగుడు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ నా మొగుడు వెనక పడుతున్నావేంటే? నేనెక్కడ పడ్డాను సిస్టర్? బావే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. శంకర